రిజిస్ట్రేషన్స్లో మామూలుగా ఆధారు, పాన్, ఫోటో, ఫింగర్ ప్రింట్స్ వీటి యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుందంటారు? మెయిన్ అవ్వేనండి. ఎందుకు అంటే ఇక్కడ లిటిగేషన్ తగ్గివ్వడానికి, ఫ్రాడ్ జరగ ఉండడానికి, ఫోర్జరీ చేయకుండా ఉండడానికి ఇంపర్సనేషన్ అని అంటారు. ఇంపర్సనేషన్ అంటే మీ ప్లేస్లో ఇంకోరెవరో వచ్చి మీలాగా యాక్ట్ చేస్తూ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్. అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ అంటే మొత్తం యూనిక్ కోడ్, అది అంటే మీకు ఒక్కరికే ఉంటుంది, మీకు తప్ప ఇంకా అది ఎవరికి ఉండదు. ఎందుకంటే బయోమెట్రిక్ అవన్నీ ఇస్తారు కాబట్టి అది మీకు తప్ప ఎవరికి ఉండదు కాబట్టి అది ఒక సేఫ్టీ. అది కాకుండా పాన్ కార్డు కూడా అంతే యూనిక్ కోడ్, మీకు యూనిక్గా ఒక కోడ్ ఉంటుంది, మీకు పాన్ నెంబర్ ఉంటుంది కాబట్టి అవన్నీ వెళ్ళి ఇస్తే వాళ్ళు వాళ్ళ డేటాబేస్లో వెరిఫై చేసుకుంటారు ఈ పర్సన్ ఏవైతే వచ్చిండ్రో అది వాళ్ళు జెన్యున్ పర్సనా కాదా. ఎందుకంటే గవర్నమెంట్ రికార్డ్స్లో అన్నీ కూడా ఉంటాయి కదా, రికార్డ్స్లో మొత్తం ఈ పర్సన్ ఇది ఫోటోతో సహా అడ్రస్తో సహా ప్రతిదీ ఉంటుంది. సో ఆ పర్సన్ ఫోర్జరీ చేసే అవకాశాలు ఉండవు, తగ్గించుకున్నట్టు. మళ్ళీ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి ఈ డబుల్ రిజిస్ట్రేషన్సే కానీ లేకపోతే ఇంకెవరో వచ్చి మీ సంతకాలు పెట్టి చేయడం కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతిదీ అవసరం ఉంటుంది. దీన్ని బట్టే ఏమంటారు, ఇదివరకు చాలా అయ్యేటివి ఇట్లాంటివి. అంటే మన ప్రాపర్టీ కాకపోయినా కూడా మనం కాకపోయినా వెళ్ళి చేసేయడాలు, లేకపోతే ఒకసారి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీ మళ్ళీ రిజిస్ట్రేషన్. మొన్న ఒక కేసు వచ్చింది, నేను చూసిన ఆల్మోస్ట్ 9 రిజిస్ట్రేషన్స్, ఒక సింగిల్ ప్రాపర్టీ మీద 9 రిజిస్ట్రేషన్స్. ఎవరైనా చేస్తారా? మరి రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారని అది ఇట్లా అట్లీస్ట్ వెరిఫై చేసుకోవాలి. సో ఒకటే పర్సన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా 9 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు 9 మంది కూడా ఏమంటారు కొట్లాడుకుంటున్నారు. అందరూ వెళ్ళి మళ్ళీ కేసు వేసుకోవాలి, ప్రతి ఒక్కరు మళ్ళీ క్యాన్సిలేషన్స్ అడగాలి. ఆ ప్రాపర్టీ ఫస్ట్ చేసిన వాళ్ళకే పోతుంది. ఆ 9 మందిలో ఫస్ట్ ఎవరికి రిజిస్ట్రేషన్ అయిందో వాళ్ళకే పోతుంది ఆబ్వియస్లీ, మిగతా 8 మంది లాస్. సో ఇవన్నీ లిటిగేషన్ అంతా అవాయిడ్ చేయాలి అంటే ఏంటంటే ఈ బయోమెట్రిక్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి ఎలా భద్రపరుస్తారంటారు? రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత జనరల్ ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఏదైతే ఉందో మనం వెళ్తాము, బయోమెట్రిక్ ఇస్తాము, సంతకాలు పెడతాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అవుతుంది, ఒక ఓనర్ నుంచి ఇంకొక ఓనర్కి ప్రాపర్టీ పోయినట్టు. వీళ్ళ డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు, ఆధార్ కార్డ్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చేస్తాము. ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ స్టాఫ్ మొత్తం కూడా వీళ్ళ డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ అంతా కలిపి మొత్తం ఒక డాక్యుమెంట్ తయారు చేసి పెడతారు. సెక్షన్ వాళ్ళు తయారు చేసి పెట్టి పేర్లు ఇద్దరు కలిపి పెడతారు. చూస్తారు కదా వెండర్స్, వెండీస్ అని చెప్పి డాక్యుమెంట్ ఉంటుంది. సో వాళ్ళు అవి మొత్తం చేసి పెట్టిన తర్వాత యూజువల్గా కాల్ వస్తుంది మనకి ఇట్లా రెడీ అని చెప్పేసి. కొన్నిసార్లు రాకపోవచ్చు, అది ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ మీద ఉంటుంది. సో వచ్చినా రావచ్చు, లేకపోతే మీరే కొన్ని రోజులు ఒక 1 month 15 days అట్లా వెయిట్ చేసి వెళ్ళి తీసుకోవచ్చు. ఎక్కడైతే ఎస్ఆర్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అక్కడికి వెళ్ళి అడిగితే మీకు డాక్యుమెంట్స్ రెడీగా పెడతారు. సో అది వెళ్ళి తీసుకోవచ్చు. కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చెయ్యము అని నిరాకరించినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో ఏం చేయాలంటారు? ఎవరైనా సరే ఎస్ఆర్ఓ ఆఫీస్ పోయిన తర్వాత మేము రిజిస్ట్రేషన్స్ చెయ్యము అని మీకు చెప్పిండ్రు అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో ఏదో లిటిగేషన్ ఉంది అని అర్థం. ఎందుకంటే ఒకవేళ మనం వెళ్ళి ఒక ప్రాపర్టీ చూపించి ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి మనం బుక్ చేసుకుంటాము, స్లాట్ బుక్ చేసుకుంటాము, అప్లికేషన్ వేస్తాం. సో అప్లికేషన్ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు చూస్తారు ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉందా లేదా అని చూసుకుంటారు. ఒకవేళ మీరు చెప్పిన ఏదైతే ప్రాపర్టీ ఉందో దాని సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ కనుక ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉన్నా లేదా భూదాన్ వాట్ ఎవర్ ఇప్పుడు అసైన్ ల్యాండ్ అట్లాంటివి ఉంటే యూజువల్గా వాళ్ళు చెయ్యరు. ఓకే, బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పుడు అట్లాంటి ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయొద్దు, అది గవర్నమెంట్ రూల్. సో అలాంటి అవాయిడ్ చేస్తారు. సో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ డినై చేస్తే చెయ్య అని చెప్తే ఫస్ట్ అది రిటర్న్లో అడగండి, అంటే రాతపూర్వకంగా అడగండి, ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వట్లేదు అని అడగండి, వాళ్ళు చేసిస్తారు. యూజువల్గా కొంతమంది మేము ఎందుకు చేయాలి, మేము ఎందుకు చెప్పాలి అంటారు, బట్ ఇన్సిస్ట్ చేసి తీసుకోండి. సో ఒకవేళ ఇది మీకు రీజన్ అనేది ప్రాహిబిటెడ్ లిస్ట్ అలాంటిది ఉంటే కనుక దానికి ఏం చేయలేం. కానీ ప్రాహిబిటెడ్ లిస్ట్ లేదు, అక్కడ ఏ ప్రాబ్లం లేకపోయినా రిజిస్ట్రేషన్ మాత్రం చేసిస్తలేరు అంటే మీరు ఆ ఎస్ఆర్ఓ మీద మీరు వెళ్ళి హైకోర్టులో రిట్ వేయచ్చు. వాళ్ళని రెస్పాండెంట్ చేస్తూ మేము రిజిస్ట్రేషన్ అడిగినా కూడా మాకు ఎలాంటి ఏ ప్రాబ్లం లేకపోయినా ఏ రీజనబుల్ కాజ్ లేకపోయినా కూడా స్టిల్ రిజిస్ట్రేషన్ అనేది చెయ్యట్లేదు, ఎందుకు చేస్తలేరు, మీ తప్పు లేకుండా కూడా చేస్తలేరు అన్నప్పుడు రిట్ వేసుకోవచ్చు హైకోర్టులో. ఇది కాకుండా కొన్నిసార్లు ఏ ప్రాబ్లం లేకపోయినా కొన్నిసార్లు ప్రాపర్టీ
రిజిస్ట్రేషన్స్ ఆపేస్తారు. రీసెంట్గా ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా కూడా అటు రంగారెడ్డి సైడ్ చాలా రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. అంటే ఏంటంటే అక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ కొన్ని మంత్స్ రిజిస్ట్రేషన్స్ ఆపిండ్రు. అండ్ కొన్ని సర్వే నెంబర్స్లో కూడా రిజిస్ట్రేషన్స్ ఆపుతూ ఉంటారు. సో దానికి బలమైన కారణం ఉంటుంది. ఒకవేళ కారణం లేకపోతే మాత్రం రిట్ వేసుకోవచ్చు. ఒకవేళ ప్రాహిబిటెడ్ లిస్ట్లో కూడా ఉంది, సరే ప్రాహిబిటెడ్ లిస్ట్ ఉంది అయినా మీకు రిజిస్ట్రేషన్ కావాలన్నప్పుడు వెళ్ళి హైకోర్టులో మీరు ప్రాహిబిటెడ్ లిస్ట్ నుంచి ఎందుకు తీపియాలి, మీ ప్రాపర్టీ ఎలాంటి లిటిగేషన్ లేదు బట్ స్టిల్ ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉంది కాబట్టి తీయాలి అని చెప్పేసి అది ఎందుకు తీయాలో అని మీరు అంటే కోర్టులో ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే మీ అడ్వకేట్ త్రూ కనుక మీరు కేసు కనుక పెడితే రిట్ అనేది వేస్తే అప్పుడు హైకోర్టు మీకు శాంక్షన్ చేయొచ్చు. ఆ ప్రాహిబిటెడ్ లిస్ట్ నుంచి తీపిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే డెఫినెట్గా ఉంది. అంటిల్ అన్లెస్ అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంటాయి. పెద్ద ప్రాబ్లం అంటే ఫ్రాడ్ ఫోర్జరో ఏదో జరిగింది, లేదా సంబంధించిన ట్రాన్సాక్షన్స్లో ఏదో అవకతవకలు అయినాయి, అవి ఉంటే తప్ప అన్నిటికీ సొల్యూషన్ అయితే ఉంది. అంటే రిజిస్ట్రేషన్స్ చేసే సమయంలో ఎక్కువగా జరిగే మోసాలేంటి, ఆ మోసాలను నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? రిజిస్ట్రేషన్ సమయంలో మ్యాక్సిమం జరిగేది ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్స్. డబుల్ త్రిబుల్ ఏవైనా సరే ఒక రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పర్సన్ అదే ఓనర్ మళ్ళీ రెండో వ్యక్తికి మూడో వ్యక్తి నాలుగో వ్యక్తికి రిజిస్ట్రేషన్స్ చేసి ఇస్తున్నారు. అది కామన్ అయిపోయింది హైదరాబాద్లో ఎస్పెషల్గా. ఏంటంటే డిమాండ్ ఉన్న ప్రాపర్టీస్ అక్కడ ఆల్రెడీ చాలా అంటే క్రోడ్స్లో పలుకుతూ ఉంటుంది. ఆల్రెడీ ఒకటి తీసుకొని ఉంటారు, తర్వాత ఓనర్కి సరిపోదు మళ్ళీ రెండో పర్సన్కి అమ్ముతారు, అక్కడ ఎస్ఆర్ఓ ఆఫీస్లో మేనేజ్ చేసేస్తారు. సో అందుకని ఏం చెప్తా అంటే ఎవరైనా సరే మీరు ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోండి. లీగల్ ఒపీనియన్ లేకుండా డైరెక్ట్గా కొనేయకండి. నా డాక్యుమెంట్స్ అంతా ఏదో వాడు ఇచ్చిన జిరాక్స్ చూసేసి ఓకే జిరాక్స్ బాగానే ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ బాగానే ఉన్నాయి అని మీరు డిసైడ్ అయిపోయి ప్రాపర్టీ కరెక్టే ఉందని చెప్పేసి కొనేస్తే తర్వాత లిటిగేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అడ్వకేట్ చూసే కోణం వేరే ఉంటుంది, మీరు చూసే యాంగిల్ వేరే ఉంటుంది. మీరు ఏం చూస్తారంటే జస్ట్ ఒక జిరాక్స్ పేపర్స్ చూస్తారు, ఆ ముందున్న సేల్ లీడ్స్ ఏంటో చూస్తారు, లేకపోతే కొన్నిసార్లు ఈసీ చూస్తారు, ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అవన్నీ చూస్తారు, పహానీస్ చూస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఇంకా అది కాక ఇంకా చాలా కూడా అడ్వకేట్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు అంటే పర్మిషన్స్ చూడాలి, ఒకవేళ కన్స్ట్రక్టర్ ప్రాపర్టీస్ అయితే దాని పర్మిషన్స్ చూడాలి, ఎలాంటి లిటిగేషన్ ఉందా లేదా అనేది, అసలు కోర్ట్ కేసెస్ ఏమైనా ఫైల్ అయినాయా వాటి మీద లేదో చూస్తారు. అది ఏదైనా ప్రాహిబిటెడ్ లిస్ట్ కింద ఉందా, లేకపోతే అసైన్ ల్యాండ్ ఉందా, భూదాన్ ఉందా, అలాంటిది ఏదైనా లిస్టులో ఉందా అని చూసి చెప్తారు. అది చూసి చెప్పినప్పుడు మీకు జెన్యున్గా ప్రాపర్టీ అనిపించినప్పుడు కొనాలి. అంతేకాని మీరు చూసే జస్ట్ మీద చూసే డాక్యుమెంట్స్ మీకు అర్థం కాదు, మీకు ఆ తర్వాత మళ్ళీ కోర్టు చుట్టంతా తిరగకంటే ఇది సింపుల్ మెథడ్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఫస్టే వెళ్ళి మొత్తం మీరు చూపించుకోవడం బెటర్, తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయకుండా. మరో కాలర్ అయితే ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి శివ గారు నమస్కారం అండి. శివ గారు నమస్కారం. శివ గారు మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం సార్, నేను మేడంతో మాట్లాడాలనుకుంటున్నాను. నమస్కారం అండి. టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. టీవీ ఆఫ్లైన్ ఉందండి. మాట్లాడండి. హలో చెప్పండి. హలో వినిపిస్తుంది శివ గారు, చెప్పండి. హలో మేడం చెప్పండి. హలో హలో నా మాటలు వినిపిస్తున్నాయి శివ గారు? వినపడుతున్నాయండి. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేబీ కనెక్షన్ ప్రాబ్లం ఉండుండొచ్చు, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. ఒకవేళ ప్రేక్షకులు ఎవరైనా టీవీ చూసే వాళ్ళు మేడం గారితో మాట్లాడాలి అనుకుంటే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. తద్వారా ఏమవుతుందంటే మీ కాల్ అనేది క్లియర్గా మేడంకి అర్థమయ్యే అవకాశం ఉంది, లేకపోతే కాల్ కట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అయితే మాలతి గారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అంటారా? దానికి ఏమైనా ప్రభుత్వం సదుపాయాలు కల్పించడం ఏమైనా జరిగిందా? అన్ని స్టేట్స్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే లేదు. బట్ లక్కీలీ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఆన్లైన్లో మీరు బుకింగ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసి మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ అంతా కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయొచ్చు. ఈ స్టాంప్ డ్యూటీ అంటారు, అంటే స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో అది ఈ స్టాంప్ డ్యూటీ కూడా మీరు కట్టొచ్చు, ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. బట్ స్టిల్ రిజిస్ట్రేషన్ టైంలో స్టిల్ మీ ప్రజెన్స్ అయితే మస్ట్. అంటే ఎంత ఆన్లైన్లో అప్లై చేసినా, ఎంత ఆన్లైన్లో మీరు ఫీజు కట్టినా,
ఎంత ఆన్లైన్లో అప్లోడ్ మీరు డాక్యుమెంట్స్ చేసినా కూడా ఇంకా కూడా మీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ మీరు ప్రజెన్స్ అవసరం, మీరు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ ఇవ్వడం మ్యాండేటరీ. ఎందుకు అంటే బయోమెట్రిక్ ఇస్తున్న ఇంతకుముందు చెప్పిన కదా, ఫ్రాడ్ అలాంటివి జరగకుండా ఉండాలి అంటే కంపల్సరీ బయోమెట్రిక్ ఇవ్వాలి. మీ ఆధార్ కార్డు కూడా దాన్ని లింకప్ చేయాలి. ఆధార్ కార్డుకి వెళ్ళిన తర్వాత ఈ ఆధార్ కార్డులో ఉన్న పర్సన్ ఇచ్చిన బయోమెట్రిక్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు వీళ్ళు ఒకటేనా కాదా అని వెరిఫై చేసుకోవడానికి కంపల్సరీ బయోమెట్రిక్ ఉండాలి. సో అది మీరు వెళ్ళి బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అన్ని స్టేట్స్లో లేదు, మన స్టేట్స్లో ఉంది. మన స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది ఉంది ఫెసిలిటీ. ఏంటంటే ఇక్కడ ఒక్కటే డిఫరెన్స్ ఏంటంటే మనం టైం అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే చాలాసేపు వెయిటింగ్స్ అవన్నీ ముందు ఉండేవి. ఇప్పుడు అలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఆ టైమింగ్, ఆ వేస్టేజ్ అనేది లేదు. ఇంకా చాలామంది దగ్గర పాత డాక్యుమెంట్స్ ఉంటాయి, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో తాతల ఆస్తుల దగ్గర నుంచి వస్తున్నటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. కొంతమంది అసలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండరు, కానీ ఆ పొలాన్ని దున్నుకుంటూ ఉంటారు, ఆ పొలంలో పంట పండించడం చేస్తూ ఉంటారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రాపర్టీ ఏమైనా ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ డీడ్ అనేది చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైతే మీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో పాతది అంటున్నారు కదా, అది వెళ్ళి మళ్ళీ ఎస్ఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ వేసేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అట్లాంటి డీడ్ ఎగ్జిక్యూట్ చేయించుకోవచ్చు. బట్ కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు ఛాన్సెస్ తక్కువ. సో మీరు దానికి ఏం చేయొచ్చు అంటే కోర్టుకి వెళ్ళి డిక్లరేషన్ సూట్ వేయాలి. డిక్లరేషన్ ఆఫ్ ఓనర్షిప్ సూట్ వేయాలి. అంటే ఇప్పుడు మీది డాక్యుమెంట్ అని చెప్తున్నారు, ఎవరిదైతే పేరు ఉందో ఆ పర్సన్ వెళ్ళేసి అక్కడ కోర్టులో కేసు వేయాలి. కేసు అంటే ఇది కేసు లాగా కాదు, బట్ డిక్లరేషన్ సూట్ అంటారు దాన్ని. సో ఆ డిక్లరేషన్ దేనికి అంటే ఓనర్షిప్ అని. సో దానికి సంబంధించి మీరు ఓనర్ ఆ ప్రాపర్టీ అని ప్రూవ్ చేయడానికి ఏమేమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ కూడా వెళ్ళి జిరాక్స్లు అండ్ ఏవైతే దానికి సంబంధించి ఓనర్స్ సంబంధించిన ఏదైనా ఒరిజినల్స్ ఉన్నా కూడా వెళ్ళి కోర్టులో వేసి డిక్లరేషన్ సూట్ అడగాలి ఓనర్షిప్కి. సో కోర్టు అవన్నీ కూడా వెరిఫై చేసి ఓకే ఈ పర్సన్ ఓనర్ అని తెలిసినప్పుడు దానికి అబ్జెక్షన్స్ కోసం అడుగుతుంది. ఓకే, పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం అలాంటిది చెప్తుంది. సో ఆ పేపర్ పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎవ్వరు కూడా అబ్జెక్ట్ చేయలేదు అన్నప్పుడు అది మీ ప్రాపర్టీ అని డిక్లేర్ చేస్తూ కోర్టు ద్వారా ఒక ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ తీసుకెళ్ళి ఎస్ఆర్ ఆఫీస్లో ఇస్తే అప్పుడు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తారు. సో మీకు కోర్టు డిక్లరేషన్ ఉంటుంది, మళ్ళీ ఎస్ఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ఆ డీడ్ ఉంటుంది. సో మీరు కంప్లీట్గా సెక్యూర్ అయినట్టు అక్కడ. సో దీనికి ఇదే ప్రాసెస్. ఇప్పుడు భూమి లేదా ఇల్లు ఒకవేళ ఇంకొకటి కూడా చెప్తా. సపోజ్ అంటే చాలా మంది ఈ మధ్యలో నాకు లైక్ మెసేజెస్ చేస్తున్నారు, అందరూ ఇన్స్టాగ్రామ్లో ఏమేమి మెసేజెస్ చేస్తున్నారంటే మా ఒరిజినల్ డాక్యుమెంట్ పోయింది, దీనికి ఏం చేయాలి అని చెప్పేసి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోతే ఏంటంటే ఫస్ట్ మీరు ప్రయర్ మ్యాండేటరీగా చేయాల్సిందా, మర్చిపోకుండా చేయాల్సింది ఏంటో తెలుసా, ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాలి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడితేనే మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ పోయింది అని ఒక ప్రూఫ్. సో మీరు పిఎస్లో కనుక అసలు మీరు కంప్లైంట్ పెట్టకపోతే అది ప్రాసెస్ అనేది ఇంకా అది స్టార్ట్ కూడా కానట్టు, అది ప్రాసెస్ వ్యాలిడ్ కూడా కానట్టు. సో ఫస్ట్ వెళ్ళేసి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాలి. సెకండ్, ఏదైతే మీరు కంప్లైంట్ పెట్టిందో ఆ కాపీ పట్టుకొని ప్రాపర్టీకి సంబంధించిన ఏదైతే జిరాక్స్ కాపీ, దానికి సంబంధించిన మీ ఆధార్ కార్డు అన్నీ కూడా, అంటే ఓనర్ గురించి చెప్తున్నా, ఓనర్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ప్లస్ జిరాక్స్ కాపీస్ ఏదైతే పోగొట్టిన ఉందో అది అన్నీ మీ ఫొటోస్తో సహా వెళ్ళి అప్లై చేయాలి సార్ ఆఫీస్లో. అప్లై చేసిన తర్వాత మీరు ఆ డాక్యుమెంట్ అప్లికేషన్ అంతా నింపాలి, మీ డీటెయిల్స్ అంతా పెట్టాలి. సో అంతా పెట్టిన తర్వాత వాళ్ళు ఒక టైం తీసుకుంటారు. టైం తీసుకొని మీకు ఆ టైంకి రమ్మంటే మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ అంతా కూడా వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన తర్వాత అందులో ఏమంటారు అబ్జెక్షన్స్ ఉన్నాయో చూస్తారు. అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యూన్ కాదా అనేది ఒక వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఆ ఓనర్ మీరే అని కనుక వాళ్ళు డిసైడ్ అయ్యి డిక్లేర్ చేస్తే అప్పుడు మీకు ఇచ్చేస్తారు. మీకు అది కూడా సర్టిఫైడ్ కాపీసే ఇస్తారు. సర్టిఫైడ్ కాపీ అంటే సెకండ్ కాపీ, ఫస్ట్ కాపీ అయితే పోయింది. సో దానికి సంబంధించి సెకండ్ కాపీ మీకు ఇస్తారు. ఇదంతా కూడా ప్రాసెస్ 30 days లోపల చేసిస్తారు. సో 30 days లోపల అయిపోతే మీరు వెళ్ళి అడగొచ్చు. సో ఇక్కడ ఏంది మ్యాండేటరీగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో పెట్టే కేసు, సెకండ్ మీరు అప్లికేషన్, ఈ సర్టిఫైడ్ కాపీస్ పోలీస్ కేసు ఏదో కంప్లైంట్ రెండు కూడా ఆన్ రికార్డ్స్ ఉంటే మీకు ఇప్పుడు ఫర్దర్ ఎప్పుడైనా మీరు ఆ ప్రాపర్టీ అమ్మడానికి వెళ్ళిండ్రు అనుకోండి, ఇక ఇది ఒరిజినల్స్ లేదు కదా మేము ఎట్లా కొనాలి ప్రాపర్టీ అని అడుగుతారు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, మీరైనా ప్రాపర్టీ కొనాలని పోతే అక్కడ ఒరిజినల్స్ లేదంటే మీరు డౌట్ పడతారు, ఏమైంది కొంపేసి మరి ప్రాపర్టీ తీసుకెళ్ళి ఏమైనా మార్గేజ్ చేసిండ్రా, ఇక్కడ నా అప్పులాగా పెట్టిండ్రా, ఈ డాక్యుమెంట్స్లో అప్పులాగా పెట్టి ఇక్కడ డబ్బులు తీసుకున్నారా, మళ్ళీ అదంతా ప్రాబ్లమే కదా. సో ఒరిజినల్స్ లేకపోతే ఎవ్వరు నమ్మరు. ప్రాపర్టీ కొనడానికి
ఇప్పుడు చెప్పాలా, కొన్నిసార్లు ప్రాపర్టీస్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే దాని రేట్ సగం పడిపోతుంది. అంటే 100 రూపాయలు అంటే 50 రూపాయలు కూడా అడుగుతారు. ఇది లిటిగేషన్ ఉంది, దీని ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవు, ఎందుకు కొనాలి మేము 100 రూపాయలు పెట్టి, మాకు 50 రూపాయలకి ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉంటారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్కి అంత వాల్యూ ఉంది. సో అందుకని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడితే మీరు ఇవంతా కూడా ప్రూఫ్, ఒక రికార్డ్, దేనికి మీరు అమ్మే వాళ్ళకి ఒకవేళ దాని మీద లిటిగేషన్ వస్తే కోర్టులో కూడా చూపించడానికి. అంతకుముందు కోర్టులో ఏమైనా కేసు పడింది, వేరేవాడు ఎవడో వచ్చి నాది ప్రాపర్టీ అంటే ఏం చేస్తారు? సో వాటన్నిటి కూడా ఇవన్నీ ప్రూఫ్, ఎవిడెన్స్ అనమాట. అందుకని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కంపల్సరీ పెట్టాలి. అండ్ ఆల్సో ఒక సర్టిఫైడ్ కాపీస్, దాని సెకండ్ కాపీ ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి. దాని ద్వారా ఏంటంటే మీరు ఫర్దర్ ఆ ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, డెవలప్మెంట్ ఇచ్చుకోవాలనుకున్నా, గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా ప్రాబ్లమే.